లోకేష్ గారికి అవకాశం ఇవ్వలేనట్టుంది. దానివల్ల ఈయనకేమన్నా ఆ ఛాన్స్ ఇచ్చారా ఏంటి? ఓవరాల్గా చూసుకుంటే హిట్టేనా నిజంగా? ప్రజల్లో హిట్ టాక్ తీసుకొచ్చారా? హిట్ టాక్ ఉందా? యాక్చువల్గా మీరు చెప్పిన రెండో పాయింట్ కరెక్ట్. ఏంటంటే ఎలక్షన్స్ టైంకి ఏం డెసిషన్ తీసుకుంటారు పబ్లిక్ అనేటటువంటిది మేజర్. ఈలోపు ఇవన్నీ కూడా ఎవరిష్టం వాళ్ళది మాట్లాడుకోవడానికి. అవును, సూపర్ 6 సభ అయితే హిట్ అవుతుంది, జనాలు ఎక్కువ వస్తారు, సభ వరకు హిట్. పాయింట్ ఏంటంటే నవరత్నాలు అనేది మొదటి ఏడాది అన్నీ పూర్తయినాయి. దాంతోపాటు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. అవును, 1,500,000 సచివాలయ ఉద్యోగాలు. అవి కాకుండా ఉపాధి అవకాశాలు 2.5 లక్షల మందికి వచ్చినాయి, వాలంటీర్లు. అవును, అలాగే నవరత్నాల్లో అంటే 9 మొదటి ఏడాదే స్టార్ట్ అయినాయి. అవును, 50,000 కోట్ల రూపాయల డబ్బులు జనం చేతుల్లోకి మొదటిసారి మినిమం 15,000 మ్యాక్సిమం 50,000 పడ్డటువంటి సందర్భం లిక్విడ్ క్యాష్ రూపంలో. అవును, అది కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఉపాధి అవకాశాల లేకపోతే ఇతరత్ర వాలంటీర్ వాలంటీర్లు ఇందాక అనుకున్నాం కదా, సచివాలయ ఉద్యోగులు వేరు, వాలంటీర్లు వేరు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు విలేజ్ క్లినిక్ ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఇట్లాంటి బోలెడన్ వచ్చినాయి. అన్ని ఇచ్చినా కూడా మీడియాని తట్టుకోలేకపోయారు, సోషల్ మీడియాని తట్టుకోలేకపోయారు.